నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలో నడి చౌరస్తల అంటే నడి చౌరస్తకు ఇటు తూర్మకాన ఉంటుంది. ఇది ఇంటురా అటు పనమడమకాన చూస్తే అది మాలు పోతుంది, నాంపల్లి పోతుంది బాట. ఇటు చూస్తే నల్లగొండ పోతుంది, ఇటు చూస్తే మల్లెపల్లి పోతుంది. ఈ మల్లెపల్లి పోయే 3 చౌరస్తల దగ్గరనే కింది మకాన వస్తే ఈ బంగ్లా ఉంటుంది. ఏం బంగ్లా ఇది? దావా బంగ్లా అంట, ఇన్ఫెక్షన్ బంగ్లా అంట. మరి బంగ్లా మరి అప్పట్లో పెద్ద పెద్దోళ్ళు వచ్చి ఇలా జర ఏమంటారు కానీ అది రెస్ట్ తీసుకున్నాడా ఏమంటారు, అవు అట తీసుకునేదంట. మరి ఇది వెనకటి బంగ్లా అయ్యో ఇంత పెద్ద జాగు ఉంది దీనికి. మరి ఇంట్లో ఏదన్నా ఈ గుర్రంపోడు మండలం డెవలప్ అవుతాందుకు ఇంత జాగు ఉన్నది. ఈ మండలానికి డెవలప్ అయ్యేది ఏదైనా కడితే అయిపోగా ఇంట్లో ఇంత జాగాను ఎందుకు వేస్ట్ చేయాలి అయ్యా? ఇంట్లో ఏదన్నా అక్కర వచ్చేది, ప్రజలకు అక్కర వచ్చేది ఏదన్నా పెడితే మంచిగా ఉండు. కానీ ఇక ఒక చూడు దీన్ని టూప్ టాప్ చేసిరు బాగానే. మరి ఇది ఎట్లా చేసిరు అర్థమైతే లేదు. నిన్నమన చేసిరా? ఇది ఏం బంగ్లా ఏంది కథ? వెనకడ కోట కూడా లెక్కున్నది. ఇది ఇప్పటిది కాదు. ఇది ఆనాడు రారాజులు కట్టిన అటువంటిది ఉంది ఈ రూపురేఖలు చూస్తుంటే. కానీ దీన్ని జర ఏమో చేసిరుగా, అసరకారం చేసిరు లోపటంగా. మరి టూప్ టాప్ చేసిరు కానీ మరి టూప్ టాప్ చేసి ఏమైకర చేసినట్టు ఇది ఎందుకు ఇట్ట పడావి పెట్టినట్టు అర్థమవుతలేదు నాకు. ఇది ఉత్తగా చేయరే టూప్ టాపు. మతలావు ఉంది ఇలా, మతలావు చేసిర్రు, మళ్ళీ ఎందుకు వదిలేసిర్రు అని. ఇప్పటికైనా దీన్ని జర మజా చేస్తే వ్యవహారానికి అక్కెరొస్తాడు చెయ్యరు. గుర్రంపోడు ప్రజలకు ఏదన్నా అక్కెర వచ్చేటట్టు ఓ మంచి పని చేయరు. లేకపోతే దీన్ని బస్సు డిపో పెట్టరాదు పెద్దది. బస్సు డిపోతోటి దీనికి అందం వచ్చే ఇంటురా. సెంటర్లో బస్సులు ఇట్లా వచ్చి ఇంట్లో ఆగాలి. ఏ బస్సు వచ్చి మల్లెపల్లికి వెళ్ళి వచ్చి ఇంట్లోకి రావాలి, ఇట్ట పోవాలి. నల్గొండకి వెళ్ళి ఇట్ట రావాలి, ఇట్ట పోవాలి. అట్లా చేయరాదురి. అప్పుడన్నా గుర్రంపోడు మండలం జర్రా పెద్ద ఎత్తున జర్రా కనిపిస్తుంది. కానీ డెవలప్ అన్నప్పుడు డెవలప్ అయినా దేవరకొండ లెక్క చేయరాదురి. అది స్టేషన్ నాదుండు లేడు ఎవరికి అరక. రోడ్లు మాత్రం ఒక్కొక్క ఊరికి లింక్ రోడ్లు ఉన్నాయి. సామలేడు పోతుంటే చూడాలి. సామలేడు నుంచి పిట్టలగూడెం పోతుంటే, పిట్టలగూడెం నుంచి సామలం బాయికి పోతుంటే, సామలం బాయి నుంచి వచ్చికోడికి పోతుంటుంది నా సామి రంగారు రోడ్డు. నూనె పోసి పోయాక ముందుకే చేతులు వచ్చి ఉంటుంది మళ్ళీ అది. అటువంటి రోడ్లు ఉన్నాయి, రామసక్కదానాలు ఉన్నాయి. ఇట్లా ముద్దాడవచ్చు మా అయ్య అని ముద్దాడవచ్చు ఇక్కడ ఉన్న పరిపాలకులని. అయ్యా ఏం రోడ్లు తొలగబడేరా నీ రోడ్లనా? రోడ్లు ఇవి రోడ్లే అంటారా? ఒక్కొక్క రోడ్డు ఎట్ట ఉన్నాయి. ముసలోళ్ళు శాతగానోళ్ళు పోతే ఇక ఏమంటారుగా, కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు పిల్లలు, నా మనవాళ్ళ జోలు చెప్తున్నా. కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు సంవత్సరం తిరగా ముందుకే ఇక వ్యవహారం ఉంటుంది. కానీ ఆ వ్యవహారంలో పోవాలి, ఆదివారం తీసుకపోదాం హాస్పిటల్కి అనుకో. ఇక ఇంత ప్రెగ్నెంట్ అవుతారు కానీ వాళ్ళు డెలివరీ టైంకు తీసుకుపోవాలంటే ఆ రోడ్ల మీదనే డెలివరీ, హాస్పిటల్కి అక్కరే లేదు. అటువంటి రోడ్లు ఉన్నాయి ఇక్కడ. మన జానారెడ్డి, మన జయవీరు, రఘువీరు ఇద్దరు సొంతం అన్నదమ్ములు. వాళ్ళ నుంచి అవుతుంది రోడ్డు కథ అంతా. మీ పేరే వెళ్తుంది, మోత మోగుతుంది. సామలం బాయిలా అదేంది వచ్చికోడు కాడ మీ పేరు, మీరు ఎప్పుడు వస్తారో మా అయ్య వయ్య మీ దండ ఇట్లా అంటారు ప్రజలు. మా అయ్య ఎన్నడొస్తారో మా పిల్లలు, ఈ అభివృద్ధి ఈ నూనె వస్తట్టు ఎందుకు చేసిరు నాయన రోడ్లు అంటున్నాడా. అటువంటివి చేసిరాటనే మీరు. కోడా రామలచ్చల కోడావు. ఇద్దరు రాముడు భీముడు అన్నట్టు మంచిగానే ఎవరు ఇద్దరు. కానీ ఏం సకదనం లేదట మీ నుంచి. అది చూసుకొని జర రోడ్లు వేసి తలగా పెడితే అయిపోతుంది. ఇది కూడా మరి దీనికి సూప్ టాప్ చేసి మేకప్ వేసిరు. మేకప్ బిల్లు అయిపోయింది దాని పని. అది ఓలికెరక మాట సామిత్రమ్మ కెరక అన్నారట వెనకటికి. ఎవరు ఓనికెరక మేకప్ పైసలు, మేకప్ ఖరీదు ఎవరికో ఎరక. అది పోయింది. కానీ ఇంట్లో అయితే ఈ గుర్రంపోడు డెవలప్ అవుతుంది. మంచి కార్యక్రమాలు చేయాలని ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద లీడర్లు కావచ్చు, మంచి పెద్ద అధికారులు కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, ఎవరో ఒకరు శ్రద్ధ తీసుకొని మన గుర్రంపోడిని డెవలప్ చేయాలని తల్వార్ తాత కూడా కోరుకుంటున్నాను. చేయకపోతే కూర్చోను. కానీ నా పని అంత ఇదే. ప్రజలు మంచిగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలి, మీరు నాయకులు కావాలి, డెవలప్ చేయాలి. ఉత్తుతోగానే సూప్ టోప్ నేను తిరుగుతా అన్నారు అనుకో, తెలుసుగా కైట గనెలు ఉంటాయి నాకు. 1 2
3 అని లెక్కలు ఉంటాయి నాకు, అది చూసుకోరు జర. తాతనుగా నేను, మీ తాతన అయితే 100 అంట, చేస్తే ఏమన్నా చేస్తే నేనే చెప్తా. ఓకేనా? చూస్తూనే ఉండండి తల్వార్ తాత టీవీ.